సరే 192 కొట్టింది బాగానే ఉంది. సెకండ్ బౌలింగ్ చేయాలి, డ్యూ వచ్చేస్తుంది. ఆ ప్లేయర్స్ కి స్వెట్ హ్యాండ్స్ లోకి వచ్చేస్తుంది. బాల్ కూడా అంత గ్రిప్ ఉండట్లేదు. బట్ అంత బ్యాడ్ కండిషన్స్ లో కూడా సిఎస్కే బౌలర్స్ చేసిన బౌలింగ్ మాత్రం టాప్ నాట్స్ అన్నమాట. మామూలు బౌలింగ్ కాదు. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఈ రోజు చాలా ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ లో కొంచెం మైనస్లు ఉన్నాయి. బట్ అందరూ కూడా మంచి ఫీల్డర్సే. కానీ ఈ రోజు ఏంటంటే ఆ కండిషన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని సిట్టర్ క్యాచెస్ అయితే వదిలేశారు. బట్ ఎస్పెషల్ గా మెయిన్ గా చూస్తే బౌలింగ్ చాలా మంచి బౌలింగ్ చేశారు సిఎస్కే బౌలర్స్. ఫస్ట్ ఓవర్ నుంచి 20th ఓవర్ వరకు ఎక్కడ కూడా కేకేఆర్ ని గేమ్ లోకి రానివ్వలేదు. చాలా మంచి ఫైట్ అన్నమాట వాళ్ళ బౌలింగ్ నుంచి. నూర్ అహ్మద్ అయితే 25 లో ఎంత మంచి బౌలింగ్ చేశాడు. ఆల్మోస్ట్ 23-24 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఈ సీజన్ అంతగా గొప్పగా స్టార్ట్ చేయకపోయినా ఈ మ్యాచ్ లో మంచి పికప్ అయ్యాడు. ఏదైతే వాళ్ళకి అవసరం అవుతుందో, అంటే అప్పటి వరకు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒక మ్యాచ్ కొట్టి ఇంకో మ్యాచ్ కొట్టకపోతే మళ్ళీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. బట్ ఈ మ్యాచ్ ఎలాగైనా కొట్టాలి అన్న కసితోనే ఆడినట్టున్నారు ప్రతి బౌలర్ కూడా. మనం ఖలీల్ అహ్మద్ చూసాం. అసలు యాక్చువల్ గా సింగిల్ గురించి అంత పడాల్సిన పని లేదు. బట్ ప్రతి ఒక్క రన్ గురించి కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, ఒక్క రన్ ఏమైనా మిస్ అయితే సిఎస్కే ఛాన్స్ అటు ఇటు ఏమైనా వచ్చేమో అన్న మార్జిన్ గురించి ప్రతి ప్లేయర్ కూడా చాలా కష్టపడుతున్నారు. అది క్లియర్ గా తెలుస్తుంది. సిఎస్కే ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మ్యాచ్ చూసి వాళ్ళ పవర్ ప్యాక్డ్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి నాకు తెలిసి ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా నిద్రపోయి ఉంటారు. సో సిఎస్కే బ్యాక్ టు ద బ్యాక్ మామూలుగా లేదు, ఇంకా బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నమాట. చాలా సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ తర్వాత. వితౌట్ ధోని ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మరి నెక్స్ట్ మ్యాచ్ ధోని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే యాక్చువల్గా ఈ మ్యాచ్ ఆడాలి అని అన్నారు. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఈ ఒక మ్యాచ్ మిస్ అవుతాడు, నెక్స్ట్ మ్యాచ్ కి వస్తాడని చెప్పేసి అన్నారు. బట్ ఒకవేళ ధోని వస్తే ఎవరిని చేస్తారు? ఎందుకంటే టీం పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లో లేకపోయినా సర్ఫరాజ్ ఖాన్ నంబర్ 4 చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. డేవిడ్ బ్రెవిస్ ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ రోజు మంచి బ్యాటింగ్ ఆడాడు. దాని ముందు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు ఈ సీజన్ లో సిఎస్కే కి. అండ్ తర్వాత వచ్చే ఈ ప్లేయర్స్ కూడా ఎక్కడ సెట్ చేస్తారు ధోని అనేది. ఒకవేళ వస్తే సర్ఫరాజ్ ఖాన్ కి కొంచెం రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి చూడాలి. సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి యంగ్ ప్లేయర్ అండ్ ఫాస్ట్ గా ఆడే ప్లేయర్. ఒకవేళ ధోని ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఏమైనా యూజ్ చేస్తారేమో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే లోకి ధోని వస్తే ధోని ఏ ప్లేస్ లో పెట్టి ఆడిస్తారు కింద కామెంట్ చేయండి. అండి మీకు ఈ మ్యాచ్ చూసి సిఎస్కే పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చేసిందా? సిఎస్కే చూసి మళ్ళీ భయపడాలా? అంటే నాకు తెలిసి ఖచ్చితంగా భయపడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టీమ్ సెటప్ ఇప్పుడు చూసి భయం వేస్తుంది. వాళ్ళు బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ కొంచెం భయపడేలానే ఉంది. సో చూడాలి కమింగ్ మ్యాచెస్ లో సిఎస్కే వేరే వేరే టీంలను ఎలా కొట్టబోతుందో అనేది కూడా చూడాల్సి ఉంది అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది సిఎస్కే పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది కింద జెన్యున్ గా కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ అయ్యి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. మీకు ఏమనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.